యూజ్ కాల్ బ్యాక్. ఇది కూడా రియాక్ట్ మెమోకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది. బట్ డిఫరెంట్. సింపుల్ ప్రాబ్లమ్. ఇక్కడ నాకు ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది అండ్ చైల్డ్ కాంపోనెంట్ ఉంది. పేరెంట్ కాంపోనెంట్‌లో సింపుల్‌గా ఒక యూజ్ స్టేట్ తీసుకున్నా అండ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. అండ్ రిటర్న్ ఫంక్షన్‌లో క్లిక్ చేసినప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యేలా ఒక బటన్ ఇచ్చాను. అండ్ చైల్డ్ కాంపోనెంట్‌కి ప్రాప్స్ అనేవి పాస్ చేశాను. అండ్ చైల్డ్ కాంపోనెంట్‌లో ఆ ప్రాప్స్ యాక్సెప్ట్ చేసుకున్నా అండ్ సింపుల్ స్టఫ్. అవుట్‌పుట్ చూస్తే నేను ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేస్తున్నానో నాకు చైల్డ్ ఎలిమెంట్ కాల్ అవుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు రియాక్ట్ మెమో యూజ్ చేస్తే సరిపోతది కదా అని. లెట్ మీ షో యూ సంథింగ్. నేను రియాక్ట్ మెమో యూజ్ చేసినా నాకు చైల్డ్ ఎలిమెంట్ మళ్ళీ కాల్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే స్టేట్ చేంజ్ చేస్తామో మనకి రియాక్ట్ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతది. అలా రెండర్ అయినప్పుడు కౌంట్ అనేది అప్డేట్ అవుతది తెలిసిందే. అండ్ ఈ ఫంక్షన్ అనేది న్యూ ఇన్‌స్టెన్స్‌లో క్రియేట్ అవుతది. అంటే న్యూ మెమరీ లొకేషన్‌లో. సో ఆ ఫంక్షన్‌ని మనం ప్రాప్‌గా పాస్ చేయడం వల్ల రియాక్ట్ కాంపోనెంట్ అనేది ప్రాప్ చేంజ్ అయిందనుకోని చైల్డ్ కాంపోనెంట్‌ని మళ్ళీ రెండర్ చేస్తది. సో అందుకని మనకి చైల్డ్ కాంపోనెంట్ రెండర్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి మనం యూజ్ కాల్ బ్యాక్ యూజ్ చేస్తాం. మనం క్రియేట్ చేసిన ఫంక్షన్‌కి యూజ్ కాల్ బ్యాక్ యూజ్ చేసినప్పుడు డిపెండెన్సీ అరే చేంజ్ అవుతేనే ఆ ఫంక్షన్ రెండర్ అవుతది. లేకపోతే సేమ్ ఫంక్షనే ఉంటది. అండ్ వి ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ అవుట్‌పుట్ ఫ్రమ్ చైల్డ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూజ్ కాల్ బ్యాక్. రియాక్ట్ మెమో, యూజ్ మెమో అండ్ యూజ్ కాల్ బ్యాక్ కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటాయి. డౌట్ ఉంటే మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. చూడండి ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. సీ యూ నెక్స్ట్ టైమ్.